సింధూరం ముగ్గు ఆ పరమేశం బిడ్డని పైడమ్మ తల్లికి అంకితం చేసే ముగ్గు. జనాల దృష్టిలో పైడమ్మ తల్లికిస్తావు, ఈ పశుపతి దృష్టిలో దుష్ట శక్తులకి బలి ఇస్తావు. ఊళ్ళో అందరూ ఆ ముగ్గు గురించే మాట్లాడుతున్నారు. ఆ ఎర్ర ముగ్గు ఎవరింటి ముందుందో ఏందో, ఏ బిడ్డ బతుకు బలి కాబోతుందో తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. ముగ్గు నా ఇంటి ముందుందా? అంటే అంటే ఇప్పుడు నా బిడ్డని పైడమ్మ తల్లికి బలివ్వాలా? నా బిడ్డ శ్మశానంలోనే పెరగాల? అమ్మా అమ్మ నాగమ్మ తల్లి, ఏందమ్మా ఈ ఘోరం? ఏందమ్మా ఈ అన్యాయం? లేదు లేదు, నా బిడ్డ నేనివ్వను, నా బిడ్డ నేనివ్వను, నా బిడ్డ నేనివ్వను. నా ఇంటి ముందు ఈ ముగ్గు లేదు, ఈ ముగ్గు లేదు, లేదు. ఎంత సరిపిన పోదేంది? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,